జగిత్యాల జిల్లా నుంచి జిల్లాలో ఇవాళ ప్రధాన వార్తలు పరిశీలిస్తే జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్ గురుకుల మహాత్మా జ్యోతిబాపులే గురుకుల పాఠశాలలో విద్యార్థినులు ఆకస్మికంగా రోడ్డెక్కారు. మధ్యాహ్న భోజన సమయంలో భోజనం చేయకుండానే లక్ష్మీపూర్ రహదారిపై బైఠాయించి వారంతా కూడా తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ప్రిన్సిపల్గా ఉన్నటువంటి మమత తక్షణమే ఆమె సస్పెండ్ ఉత్తర్వులు వచ్చే వరకు తాము ఆందోళన విరమించాం. ఇటీవల ఈ పాఠశాలలో జరుగుతున్నటువంటి వరుస ఘటనలు విద్యార్థినుల సాక్షిగా ఎన్నో ఘటనలు జరుగుతున్నాయి. తామంతా కూడా ఇన్ని రోజులు ఓపికతో ఉన్నాము. ఆర్సీఓకు ఫిర్యాదు చేసినా ఇతర ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా కూడా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. మరి 3 రోజుల క్రితం జరిగినటువంటి ఓ ఘటనలో ఈ స్కూల్లోనే జరగడము, ఆమె సెలవులో ఉండడం పట్ల అయినా సెలవులో ఉండి కూడా స్కూల్లోనే ఉండడంపై వీరంతా తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఇప్పుడు రోడ్డెక్కారు. ఇవాళ సస్పెండ్ ఆర్డర్ వస్తే తప్ప తమ నిరసన ఆగది, వారన్నా సస్పెండ్ కావాలి, మేమన్నా ఇంటికి వెళ్ళాలంటూ వీళ్ళు అల్టిమేటం జారీ చేస్తూ దాదాపు 250 మందికి పైగా విద్యార్థినులు అయితే ఆకస్మికంగా రోడ్డెక్కినటువంటి పరిస్థితి. మరి ప్రిన్సిపల్ పైన ఖచ్చితమైన చర్యలు ఉంటాయంటూ ఇప్పటికే ఆదేశాలు ఇచ్చినప్పటికీ ఆదేశాలు వచ్చే వరకు తాము నిరసన వ్యక్తం చేస్తూనే ఉంటామని లక్ష్మీపూర్ గురుకుల పాఠశాల బాలికలు అయితే చెప్తున్నారు. మరొక వార్త, జగిత్యాల జిల్లా కేంద్రంలో పోలీస్ స్టేషన్ పక్కన ఉన్నటువంటి ట్రాన్స్ఫార్మర్ పైకి ఎక్కి అక్కడే పడుకున్నాడు ఓ మందుబాబు. అయితే ఆ వ్యక్తి ఎవరనేది ఇంకా తెలియనప్పటికీ అతను ఆ ట్రాన్స్ఫార్మర్ను పట్టుకొని పడుకోవడంతో ఒక్కసారిగా విద్యుత్ షాక్కు గురయ్యాడు. తల భాగంతో పాటు కాలు చేతులు తీవ్ర గాయాలవ్వడంతో చూసినటువంటి స్థానికులు 108కి సమాచారం ఇవ్వగా స్థానికులు అలాగే 108 సిబ్బంది హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆయన శరీరం మాడిపోయి అలాగే అన్కాన్షియస్లో ఉన్నటువంటి పరిస్థితి. జిల్లాలో దొంగతనాలు ఆగటం లేదు. నిత్యం ఏదో ఒక చోట దొంగలు శైర విహారం చేస్తూనే ఉన్నారు. ఇవాళ మల్లాపూర్ మండల కేంద్రంలోని 2 జ్యువెలరీ షాపుల్లో దొంగతనం చేసి బంగారంతో పాటు ఇతర వెండి నగదు కూడా అపహరించారు. అయితే ఇప్పటివరకైతే ఎంత పోయిందనే దానిపైన క్లూస్ టీంతో పాటు స్థానిక పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఎప్పటికప్పుడు మండలాల్లో గ్రామాల వారీగా పోలీసుల పెట్రోలింగ్ కొనసాగిస్తే ఇటువంటి ఘటనలు చోటు చేసుకోవని కూడా స్థానికులు అయితే చెప్తున్నారు. ఇవి జగిత్యాల జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వార్తలు.